హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో మా ఇంటి వరలక్ష్మి అమ్మవారి పూజ ఈ రకంగా జరిగింది. సో నేను ముందు రోజు మార్కెట్ నుంచి ఫ్లవర్స్ తెచ్చేసుకున్నానండి. సో ఫ్లవర్స్ తెచ్చుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని నైట్ పనంతా అయిపోయిన తర్వాత ఒక 11:30కి అలాగా పూలన్నీ గుచ్చేసుకున్నానండి. సో ఈ రకంగా గడపకి పెట్టేసుకొని 3 మూరలు అయిన తర్వాత గడపకి పెట్టేసి తర్వాత ఒక 2.5 మూరలు వచ్చేసి మందిరానికి వేయడానికి గుచ్చి బయట తగిలించాను. చాలా బాగుంటుంది చల్లదనానికి అని చెప్పేసి. సో వడలకుండా మంచిగా ఉంటుందని తర్వాత మిక్స్డ్ ఒక 1/2 kg చామంతి, ఒక 1/2 kg మల్లెపూలు, ఒక 100 grams తీసుకున్నానని చెప్పేసి. నెక్స్ట్ ఇవి తాంబూలంలో వేయడానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. చామంతి పెద్ద పెద్దవి చాలా బాగున్నాయండి. నెక్స్ట్ పసుపు చామంతి ఒక 1/2 kg తీసుకున్నాను. తర్వాత ముందు రోజు నైట్ ఒక 11:30, 12 o'clock చీర పిన్నీస్లు అన్నీ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చేసి 3:15కి లేచి ఇంటి ముందు ముగ్గేసేసి ఇళ్ళన్నీ ఊడ్చుకొని తుడుచుకొని తర్వాత పనంతా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చి మందిరం దగ్గరికి స్నానం చేసి వచ్చేసరికి 5 అయిపోయింది. సో మందిరం అంతా క్లీన్ చేసుకొని మందిరం అన్ని సెల్ఫ్లు పేపర్లు వేసుకొని సో అన్ని ఫొటోస్ కంటికి బొట్లో పెట్టుకొని మందిరం రెడీ చేసేసరికి 5:30, 6:30 అయిపోయిందండి. 1 hour పట్టింది. 6:30 నుంచి అమ్మవారిని కూర్చోబెట్టడానికి అలంకరణ అంతా స్టార్ట్ చేశాను. బిందె రౌండ్గా ఉండడం వల్ల చీర అనేది జారిపోతూ అట్లా కొంచెం లేట్ అయిపోయి 7:30కి 6:30 నుంచి 7:30 వరకు పెట్టింది అమ్మవారిని రెడీ చేయడం. 7:30 నుంచి ఇంకా ప్లేట్లలో ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకుంది. 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల పూలండి. సో అమ్మవారి ముందు ఈ రకం పెట్టాను. తర్వాత వాయినాలు ఇవ్వాల్సినవి కూడా అమ్మవారి ముందు ఈ రకంగా ప్లేట్లో పెట్టేసుకున్నాను. తర్వాత నేను పూజ ఒక 7:30కి స్టార్ట్ చేస్తే 8:30కి పూజ అయిపోయిందండి. అమ్మవారి గణపతి పూజ అంతా స్టార్ట్ చేసి అష్టోత్తరం చదువుకొని గణపతికి ప్రసాదం పెట్టేసి తర్వాత అమ్మవారి అష్టోత్తరం శతనామావళి, అమ్మవారికి అభిషేకం లాంటివన్నీ చేసేటప్పటికి టైం సరిపోయింది. తర్వాత నైవేద్యం దగ్గరికి వచ్చిన తర్వాత అవసర నివేదన పెట్టేసి నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదాలు చేయడానికి వెళ్ళామండి. 8:30కి లేచి అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పులిహోర, దద్దోజనం, పరవన్నం, పూర్ణాలు, వడ, నెక్స్ట్ సుక్కీలు, శనగలు లాంటివి. సో ఈ రకంగా అమ్మవారికి నివేదన పెట్టుకున్నాము. అమ్మవారికి మహానివేదన అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చేసి ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకొని బయటకు వచ్చామండి ఒక 5 minutes. తర్వాత ఇంకా అందరం ప్రసాదాలు ఇచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ తర్వాత తాంబూలం కోసం ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి అలా మేము కూడా వాయనాలకు వెళ్ళామండి. సో శుక్రవారం అందరూ శారీస్ కట్టుకొని అలా రెడీ చేస్తే ఎంత బాగుందో. అందరూ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది కలర్ఫుల్గా. సో ఒక్కొక్కరు రెడీ అయ్యి అమ్మవారి తాంబూలాలు తీసుకుంటే చాలా బాగుందండి. సో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళ నిండా పసుపు రాసేసి తాంబూలంలో పసుపు, కుంకుమ, అరటి పండ్లు, జాకెట్ ముక్కలు, ₹2 కాయిన్, ఫ్లవర్స్, నెక్స్ట్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కావాలంటే మనం రిటర్న్ గిఫ్ట్ లాంటివి ఇచ్చేయచ్చు. ఈ రకంగా మేము తాంబూలం ఇచ్చామండి. సో మా తెలుగు వాళ్ళందరం ఈ రకంగా లక్ష్మీ వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఇంట్లో వచ్చేసి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో చూసారు కదా, ఇది మా ఇంటి వరలక్ష్మి పూజ. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలానే మీ ఇంట్లో